ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. ఈడీ కార్యాలయం దగ్గరే ఉన్నారు సునీల్, చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రేణులు అసలు లోపలికి వెహికల్ వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. వారందరినీ కూడా పక్కకి నెట్టి కేటీఆర్ని అయితే కార్యాలయం లోపల పంపించినటువంటి సిచ్యువేషన్. ఆ వెహికల్లో కేటీఆర్ ఒక్కరే ఉన్నారా, వెనక ఏదైనా అడ్వకేట్తో పాటు వెళ్ళినటువంటి సిచ్యువేషన్? కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితం ఆయన తన నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్కి చేరుకున్నారు. ఈడీ ఆఫీస్కి వచ్చిన సమయంలో కొంత గందరగోళం నెలకొంది అనే చెప్పాలి. అప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళే సమయంలో వాళ్ళందరూ కూడా కేటీఆర్ జిందాబాద్, జై తెలంగాణ నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంత కేటీఆర్ వాహనానికి ఎదురుగా ఉండడంతో కొంత గందరగోళం నెలకొంది అని చెప్పాలి. పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చాలామంది వాళ్ళందరూ కూడా కేటీఆర్ అభిమానులు వాళ్ళందరూ కూడా జై కేటీఆర్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. ఈడీ ఆఫీస్ ముందు అయితే గందరగోళం ఇంకా కనిపిస్తూ ఉంది. ఇక పోలీసులు వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహంతో ఇటు వాళ్ళని పక్కకు తప్పించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈడీ కేటీఆర్ని విచారించబోతుంది. ఇక ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి ఆయన్ని ప్రశ్నిస్తుంది అనేది చూడాలి. ఇక ఇప్పటికే కేటీఆర్కి సంబంధించి A1గా ఉన్నారు, A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా BLN రెడ్డిని ఈడీ విచారించింది. విచారణలో వాళ్ళు చెప్పినటువంటి అంశాల ఆధారంగా ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ రూట్లో కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇక ఎక్కడికక్కడ కూడా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఏసీబీ ఆఫీస్కి వచ్చిన సమయంలో పరిస్థితి కానీ ఈరోజు వచ్చిన సమయంలో మాత్రం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక కేటీఆర్తో పాటు అడ్వకేట్ని లోపలికి అనుమతించలేదు. తన వాహనంలో లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన్ని మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఇక్కడికి 43 కోట్ల రూపాయల సంబంధించి విదేశీ కంపెనీలు మళ్లించడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు అనే కోణంలో కేటీఆర్ను విచారించబోతున్నారు. ఇక ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా BLN రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చూడవచ్చు మనం, ఇక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నారు. కేటీఆర్ ఇక్కడికి వచ్చే సమయంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు ఈరోజు? ఇది ఈడీ అనుకోండి, సిబిఐ అనుకోండి, ఏసీబీ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ కనుసైగలలో వారి ఆదేశం మేరకు వారు ప్రిపేర్ చేసినటువంటి అనేక అక్రమ కేసులను బనాయిస్తూ ఈరోజు ప్రతిపక్షాన్ని మరి ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ కేటీఆర్ గారు వారు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా మా పార్టీ పైన, మా నాయకుల పైన మేము మనస్థైర్యం దెబ్బతినకుండా ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం. మేము అనేది ఒకటే, మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఖచ్చితంగా మీరు నెరవేర్చే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మొన్న ఏసీబీ విచారణకు వచ్చినప్పుడు ఆఫీస్ దగ్గరికి ఇంతమంది బీఆర్ఎస్ ట్రైన్ రాలేదు, ఈ రోజు ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఏంటి అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణ భవన్లో కానీ పార్టీ కార్యం కానీ ఎప్పటికీ కేటీఆర్ వెంట మేము ఎప్పటికీ ఉంటూనే ఉంటాం. అందులో భాగంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. కేటీఆర్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చారా? ఏమనుకోవచ్చు? కేటీఆర్ గారే స్వయంగా అన్నారు, మీరు అరెస్ట్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, జైలుకు పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం.
కానీ మాకు లీగల్గా ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఆ తీరుగా మేము చట్టపరంగా మాకున్నటువంటి హక్కులను మేము పరిరక్షించడానికి పోతున్నాం. అందుకే మేము కోర్టులను ఆశ్రయిస్తున్నాం. కోర్టుల పైన మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇది చేస్తాం. ప్రధానంగా నిబంధనలు పాటించలేదు కంపెనీకి డబ్బులు చెల్లించినప్పుడు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి అని అంటున్నారు. దీనికి సంబంధించి మీకు ఈరోజు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానీ అందరూ కూడా ప్రజలు కానీ ఇక్కడ కానీ హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ను తెలంగాణను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా చేసే ప్రయత్నం తప్ప ఇంట్లో అక్రమాలు ఎక్కడ పాల్పడలేదు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఎవరేమో అనుమతించినా కూడా చివరిగా మరొక న్యాయస్థానం ఉన్నది. న్యాయస్థానంలో మేము మాకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి హక్కుల ప్రకారం మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా వారు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మరి ఏసీబీ కానీ ఈడీ కానీ సిబిఐ ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా కడిగిన ముత్యంలాగా మేము వస్తాం. ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే కేటీఆర్ ప్రయత్నం చేశారు. తామంతా కేటీఆర్ వెంట ఉన్నామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి వినయ్ భాస్కర్ చెప్తున్నారు. ఇంకా ఇక్కడికి చాలామంది బీఆర్ఎస్ నేతలు అయితే వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడవచ్చు మనం కొంతమంది నేతలు ఇప్పటికీ నుంచి అట్లా దూరంగా వెళ్తున్నారు. ఈడీ ఆఫీస్ వద్ద అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇక కేటీఆర్ విచారణ కూడా ప్రారంభమైందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక కేటీఆర్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేది చూడాలి. ఇక మనతో సునీల్, మీరు చెప్పిన విధంగానే ఏసీబీ కార్యాలయానికి విచారణకి హాజరైన 2 సార్లు కూడా బీఆర్ఎస్ నాయకులు ఈ స్థాయిలో ఆ కార్యాలయానికి వెళ్ళింది మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఈడీ విచారణకి మొదటిసారి హాజరు కాబోతున్నప్పుడే ఈ స్థాయిలో వచ్చారు. ఎందుకంటే ఒక రీజన్, కేటీఆర్ నందినగర్ నుంచి బయలుదేరలేదు, గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యారు. ఒక పాయింట్, అక్కడ ఎవరు కలుసుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారనుకోవాలా? లేదంటే మీరు ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న, ఎక్కడ అరెస్ట్ చేస్తారని సంకేతాలు ఏమన్నా ఉండి ముందుగానే ఇక్కడ రావడం జరిగిందా? అక్కడి నుంచి ఇప్పటికీ నినాదాలు అవి చూస్తున్నాం, కేటీఆర్ కేటీఆర్ అంటూ కూడా నినాదిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. అక్కడి నుంచి వారిని పంపించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా పోలీసులు పంపిస్తున్నారు. ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపుగా 100 మీటర్ల దూరంలో వరకు కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ బ్యారికేడ్స్ని తోసేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ ఇక్కడికి వచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక కొంతమందిని ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు తమ వాహనంలో తరలిస్తున్నటువంటి దృశ్యాలు ఇక వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని వాహనంలో తరలిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నేతలు ముందుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఈడీ ఆఫీస్ ముందు కూడా చూడవచ్చు ఇంకా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ఈడీ ఆఫీస్ ముందైతే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వాళ్ళని ఇక ఎక్కడికెక్కడ అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆఫీస్ లోపలికి ఎవరు వెళ్లకుండా పోలీసులు రోప్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ బారికేడ్స్ అయితే ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కేటీఆర్కి అనుకూలంగా నినాదాలు చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు వాహనంలో వాళ్ళని ఎక్కిస్తున్నారు. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇప్పటికే వాళ్ళని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు. ఈ వాహనంలో పోలీసులు వాళ్ళని తరలిస్తున్నారు. ఇక ఈడీ ఆఫీస్ ఎదుట ఎవరు కూడా ఉండకుండా ఉండేందుకైతే పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సమయంలో కేటీఆర్ ఒక్కరే వచ్చారు. కానీ ఈరోజు ఈడీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన ఇటు నందినగర్ నుంచి కాకుండా జూబ్లీ హిల్స్ నివాసం నుంచి బయలుదేరారు, గచ్చిబౌలి నివాసం నుంచి బయలుదేరారు. నాయకులను కావచ్చు, కార్యకర్తలను, ముఖ్య నేతలను ఎవరిని కూడా ఆయన కలవకపోవడంతో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇటు ఈడీ ఆఫీస్కి వచ్చారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది
బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని పోలీసులు వాళ్ళు వాహనంలో తరలిస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా అసలు ఒక్కసారిగా ఈరోజు పోలీసులు కూడా మీడియా పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీడియాను కూడా పక్కకు తోసేసుకుంటూ పోలీసులు ఆ వాహనాన్ని ముందు తీసుకెళ్ళి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పటికే 2 వాహనాల్లో పలువురిని బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళు తరలిస్తున్నారు. ఇంకా పోలీసులు వాళ్ళతో ఈ సమయంలో తోపులాట కూడా వాళ్ళందరినీ కూడా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, ఒకవైపు అదుపులోకి తీసుకుంటున్నారు, ఆఫీస్లోకి ఎవరు వెళ్లకుండా ఉండేలా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే ఈడీ ఆఫీస్ వద్ద ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఈడీ ఆఫీస్లోకి కాసేపటి క్రితమే కేటీఆర్ వెళ్ళారు. ఆయన ఈడీ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఈడీ కేటీఆర్కి చాలా రకాలుగా ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ రెండింటి ఆధారంగా ప్రశ్నించే ఫెమా నిబంధనలు ఉల్లంఘన అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎవరి అనుమతి తీసుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేశారు, ఆర్బీఐ అనుమతి ఉందా, ఇట్లా అనేక రకాలుగా కేటీఆర్ని ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంబంధించినటువంటి నేతలు ఎవరిని కూడా అనుమతి లేదనేటువంటి అంశాన్ని చెప్పుకున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరిని అనుమతి లేదు. BRS 1 నుంచి 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 1 నుంచి
టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎవరిని కూడా అనుమతి లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరిని అనుమతి లేదు.